హమాస్కి సంబంధించి అమెరికా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం చోటు చేసుకుంది. వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పోక్స్ పర్సన్ జాన్ కిర్బీ మేడ్ ఏ స్టన్నింగ్ డిక్లరేషన్ ఆన్ హమాస్. జాన్ కిర్బీ సెడ్ Hamas still has a significant force in Gaza despite the IDF's mega operations. The top White House official admitted that Israel cannot eliminate Hamas. It has nearly been 3 months since Benjamin Netanyahu took the pledge to finish Hamas. However, the resistance by Hamas has not only shocked Israel but also its ally the US. ఇది అమెరికానే ఒప్పుకుంటోంది. హమాస్ని అంతం చేసేయడం సులభం అనుకున్నాడు నెతన్యాహు, వల్ల కావట్లేదు, యుద్ధం 3 నెలలుగా సాగుతున్నా ఇంకా హమాస్ అంతం కాలేదు అన్నటువంటిది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని అమెరికా కూడా శపథం చేసింది. ఎన్నేళ్ల క్రితం? 30 ఏళ్ల క్రితం ట్విన్ టవర్స్ కూలినప్పుడు శపథం చేసింది. చేయగలిగిందా? కానీ అలాంటి తీవ్రవాదం ఏదో ఒక రూపంలో పెరుగుతూ ఉంటే దాన్ని మానవత్వమో పౌర హక్కులో ప్రజా హక్కులో పేరుతో పెంచి పోషిస్తోంది అమెరికా. దాని బుద్ధిలో బుర్రలో మార్పు వస్తే ప్రపంచం మారుతుంది.